హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు జూన్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ 2025 వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాల కాలం అవుతుంది. ఈ నెలలో కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం కూడా ఉంటుంది. జూన్ 2025 రాశి ఫలం. వృషభ రాశి సామాన్య ఫలితాలు. ఆర్థిక పరిస్థితి. ఆదాయం సాధారణంగా ఉండవచ్చు, అనవసర ఖర్చులు ఉండవచ్చు, అందుకే ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడుల విషయంలో ఫలితం ఆలస్యం కావచ్చు. వృత్తి, వైవాహిక జీవితం. ఉద్యోగంలో చిన్న మానసిక ఒత్తిడులు ఉన్నా మేనేజ్ చేయగలుగుతారు. వ్యాపారస్తులకు మిశ్రమ స్థితి. పరిస్థితుల మెరుగుదల. నెల రెండవ భాగం జూన్ 15 తరువాత నుంచి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. పరిచయాలు, బంధాలు. కుటుంబంలో ఒకరితో చిన్న సంభాషణ వల్ల అపార్థాలు రావచ్చు. దయగా ప్రశాంతంగా స్పందించండి. ప్రేమ మరియు దాంపత్యం. దాంపత్య జీవితం కొంతమంది వారికి ఒత్తిడిగా అనిపించవచ్చు. బంధాన్ని మెల్లగా ముందుకు నడిపించండి. కొత్తగా ప్రేమలో ఉన్నవారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కార్యక్షేత్రం. ఉద్యోగంలో మీ పనితీరు ప్రశంసలు అందుకోవచ్చు, కానీ సహచరులతో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. ట్రాన్స్ఫర్లు, బదిలీలు సూచనలు ఉన్నవారు జూన్ చివరిలో మంచి అవకాశాలు చూడవచ్చు. ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. తలకిందుల ఆహారం. ఒత్తిడి వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. నిద్ర, ఆహారపు అలవాట్లు నియంత్రించుకోవడం మంచిది. ఈ నెలలో వృషభ రాశి వారు ఏ దేవుణ్ణి పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూన్ నెలలో ఈ క్రింది దేవతలను భక్తిగా పూజిస్తే అనుకూల ఫలితాలు పొందవచ్చు. శ్రీ లక్ష్మీదేవి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించి శ్రీ సూక్తం పఠనం చేయడం మంచిది. శివునికి జలాభిషేకం చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. శుక్రగ్రహ శాంతి కోసం. శుక్రగ్రహానికి శాంతి కావాలంటే ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః మంత్రాన్ని రోజు 16 లేదా 108 సార్లు జపించండి. పరిహార సూచనలు. శుక్రవారం తెల్లని వస్త్రాలు ధరించండి. పసుపు, గోరింటాకు విరాళంగా ఇవ్వండి. ఒకవేళ పుష్య నక్షత్రం రోజున వస్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం లేదా నామస్మరణ చేయడం చాలా శుభప్రదం. ఈ నెలలో జరగబోయే నష్టాల గురించి తెలుసుకుందాం. ఆర్థిక నష్టం. అవకాశం. అకస్మాత్తుగా ధనం ఖర్చవుతుంది, ముఖ్యంగా ఆరోగ్య ఖర్చులు, కుటుంబ అవసరాలు లేదా అనవసర ఖరీదైన వస్తువుల కొనుగోళ్లు వల్ల. జాగ్రత్త. ఈ నెలలో రుణాలు తీసుకోవడం, పెద్ద పెట్టుబడులు పెట్టడం తక్కువగా చేయండి. ఈ నెలలో బంధుత్వాల గురించి తెలుసుకుందాం. బంధాలలో దూరం. అవకాశం. చిన్న చిన్న మాటల వల్ల కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు, ముఖ్యంగా దాంపత్య జీవితంలో. జాగ్రత్త. వినయంగా మాట్లాడండి. స్వభావంలో దురుసుతనం ఉంటే దానిని నియంత్రించాలి. ఆరోగ్య సమస్యలు. అవకాశం. జీర్ణకోశ సమస్యలు, పేగు సంబంధిత సమస్యలు, అధిక ఒత్తిడిలో నిద్రలేమి. జాగ్రత్త. ఆరోగ్యపరంగా సంతులిత ఆహారం తీసుకోండి. ఎక్కువగా వాడబోయే మందులు, గోప్యమైన ఆరోగ్య సమస్యలను తక్కువ అంచనా వేయవద్దు. ఈ నెలలో పొగిడేవారి చేతే మోసపోవచ్చు, జాగ్రత్తగా ఉండండి. అవకాశం. మీపై విశ్వాసం చూపిస్తూ ఎవరో ఆర్థికంగా లేదా ప్రాజెక్టుగా మోసం చేసే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. సంతకాల ముందు అన్ని పాయింట్లు చదవండి. స్నేహం పేరిట ఎవరికైనా డబ్బులు ఇవ్వడం వద్దు. జూన్ 2025 వృషభ రాశి వారికి లాభ సూచనల గురించి తెలుసుకుందాం. ఆర్థిక లాభం. ప్రయోజనం. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ధన లాభం వచ్చే అవకాశం ఉంది. పరిస్థితులు. పాత డ్యూ తీసుకోవాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం. అనుకోని స్థలాల్లో చిన్నగా అయినా ఆదాయం. సూచనలు. జూన్ 12, 15, 19, 25 ఇవి ధనయోగం ఉన్న తేదీలు. వ్యాపార, ఉద్యోగ విషయాల్లో పురోగతి. ప్రయోజనం. కొత్త అవకాశాలు, ప్రమోషన్, రికగ్నిషన్
లభించే సూచన. ప్రత్యేకంగా ఆర్ట్, డిజైన్, మ్యూజిక్, బ్యూటీ, ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి మంచి గ్రోత్. మీ టాలెంట్ తక్కువ మాట్లాడే వృషభ రాశి వారు పనిచేసే తీరు ద్వారా పైవారి మన్ననలు పొందగలుగుతారు. ప్రేమ మరియు కుటుంబ సంబంధాల్లో మెరుగుదల. ప్రయోజనం గత విభేదాలు సద్దుమణిగే అవకాశం. లాభం కొంతమందికి ప్రేమలో నూతన ప్రారంభం. వయస్సు మించిన వారికి పెళ్లి చర్చలు చక్కబడే సూచన. ఆధ్యాత్మిక మార్గంలో ప్రేరణ. లాభం మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు మొగ్గు పెరుగుతుంది. ప్రయోజనం ధ్యానం, పూజల ద్వారా మానసిక స్థిరత, మంచి నిర్ణయాలు తీసుకునే బలం లభిస్తుంది. శుభమైన పూజలు. పరిపుష్టి కోసం చేయవలసినవి. శుక్రవారం శ్రీ మహాలక్ష్మి పూజ. శాంతి ఐశ్వర్యం పొందేందుకు. గురువారం గురుగ్రహ పూజ లేదా దత్తాత్రేయ పూజ. విజ్ఞానం, ఉద్యోగ విజయం కోసం. బృహస్పతి గాయత్రి మంత్రం ఓం అంగీరసే నమః జపం లాభకరమైంది. ఈ వీడియోని వృషభ రాశి వారు తప్పకుండా వినండి. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.